హలో, నేను విశేషరావు. జగన్మోహన్ రెడ్డి గారు వినిపించినటువంటి మావి గన్, ఇది తెలుగు వాళ్ళతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో చర్చించుకుంటున్నారు. దీని మీద కాశీ నుంచి వైఎస్ బాలకృష్ణ స్వామి గారు ఉన్నారు మాట్లాడటానికి, ఇంటరాక్ట్ అవడానికి. ఆయన కాశీపీఠం అధిపతి. ఇంటరాక్ట్ అవుతుంది. సార్ నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష చెప్పండి సార్. కాశీ అఘోరపేట అధిపతిగా మీకు మావి గన్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది? మావి గన్ను ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కానిది ఒక్కటే అనిపించిందండి. హిందీయా రాదు, ఇంగ్లీష్ ఏమో ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అంటాడు ఆయన. తెలుగు సరిగ్గా రాదని ఆయనే చెప్పాడు. ఆయనకి అసలు ఏ భాష వస్తు చెప్తే ఆ భాషని మనం నేర్చుకొని ఆ భాషలో మనం మాట్లాడదాం అనుకుంటున్నాం. హైదరాబాద్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ హైదరాబాద్ అసెంబ్లీలో నాకు కనపడుతుందిగా, అందుకే మావిగన్ అన్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి మావిగన్ అన్నాడు. అసలు ఆ కాన్సెప్ట్ ఇచ్చింది ఎవరు, ఏమిటి, ఎందుకు చేశారు అనేటువంటిది పక్కన పెడితే నిస్వార్థంగా నిస్సంకోచంగా ఆయన కరెక్ట్ గా మాట్లాడాడండి. నాలుగే మావి గన్, గన్నులన్నీ మావే. అలా అర్థమైందా మీకు? అలా అర్థమైంది మాకు. గన్నులన్నీ మావే, కొడవళ్ళన్నీ మావే, గొడ్డళ్ళన్నీ మావే. పైగా హిట్ కూడా ఇచ్చాడు. మావి గన్లో మీకు ఏదన్నా జగన్ గుర్తొస్తాడేమో, జగన్ ని తీసేసి వేరేది పెట్టుకోండి అన్నాడు. అంటే ఆయన గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే అన్నాడా గన్నులన్నీ మావే అని? అసలు ఆయనకి చట్టానికి తీర్మానానికి తేడా తెలియకుండా ముఖ్యమంత్రి పదవి ఎలా అధిష్ఠించాడో అర్థం కాలేదండి నాకు. నిజంగా అర్థం కాలే. అసెంబ్లీలో చట్టాలు చేస్తారా, తీర్మానాలు చేస్తారా? తీర్మానం చేశారు. తీర్మానం చేసి బిల్లు పాస్ చేసి బిల్లుని చట్ట రూపంలో తీసుకొస్తారు కదా. తీర్మానం రెజల్యూషన్ పాస్ చేస్తారండి. పాస్ చేసిన తర్వాత అది కేబినెట్ కి వెళ్తుంది. కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ కి వస్తుంది. పార్లమెంట్ లో ఓకే అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభ కూడా ఓకే అయిన తర్వాత అప్పుడు ప్రెసిడెన్షియల్ స్టాంప్ వేసి పంపిస్తారు. కేబినెట్ లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెడతారు. తీర్మానం తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించారు. అదేనండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేబినెట్ లో పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇంత ప్రాసెస్ ఇన్ని రోజుల్లో వెంటనే జరగటానికి మనం ఏదో అయిపోయింది, గెజిట్ వచ్చేసింది, అమరావతి మన క్యాపిటల్ అని మనం ఆనందపడుతున్నాం. ఈ వెనకాల ఒకరోజు కష్టపడి 2 రోజులు కష్టపడి ఎంత కృషి చేస్తుంటారండి. ఆ పార్టీల నేతలతో మాట్లాడి, ఈ పార్టీ నేతలతో మాట్లాడి, కోఆర్డినేషన్ చేసుకొని ఎంత కష్టపడి ఉంటారు. వెనక కృషి లేదంటారా, కష్టం లేదంటారా? మావే గన్ను ఏ కాన్సెప్ట్ లో చెప్పారండి? ఆయన చెప్పారు కదా మావే గన్నులని అన్ని. మచిలీపట్నం, విజయవాడ, ఇంకోటి ఏంటంటే గుంటూరు. అసలు ఒక మచిలీపట్నం తీసేస్తే విజయవాడ, గుంటూరు సిఆర్డిఏ పరిధిలోనే ఉంది కదా. ఈయన కొత్తగా పెట్టేది ఏంటి? పోనీ బి ప్లాన్ అన్నాడు. ఏ ప్లాన్ ఏంటి? కర్నూలు, విశాఖపట్నం, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏదో ఊరుంది విజయవాడ. విశాఖపట్నం, అదే ఆ ఏ ప్లాన్ పోయింది. ఆ అమలు పరిచే బి ప్లాన్ ఏదో మావి గన్నులు అప్పుడే అమలు పరచగా ఇప్పుడు ఎందుకు? ఇక్కడ కొన్ని రోజులు పోతే అసలు నిజంగా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏం తింటున్నారో నాకు అర్థం కాదు. ఎంపీగా గెలిచిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఏం తింటున్నారో, అన్నమే తింటున్నారా అనేది పెద్ద డౌట్ వచ్చింది నాకు. ఎందుకు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటే
మన తెలుగు వాళ్ళు అయ్యుండి, తెలుగు ఎంపీలు అయ్యుండి సిగ్గు లేకుండా ఓట్లేసి గెలిచిన, మన తెలుగు వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన ఎంపీలు సిగ్గు లేకుండా మాకు ఇష్టం లేదు, మేము అగ్రీ కాము అని చెప్పి వాకౌట్ చేస్తారా? ఇలాంటి విధానాన్ని మళ్ళీ ఓట్లేసి గెలిపించాలా? మన మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇంకెప్పుడు రాదండి. మరి ఇప్పుడు కూడా అప్పుడు మావికన్ సపోర్ట్ చేస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఎవరు సపోర్ట్ కేసీ నాని చేస్తున్నారండి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఒక్కసారి ట్రోలింగ్స్ చూడండి, బూతులు వస్తున్నాయి, అమలా బూతులు. అవి చెప్పడానికి కూడా చండాలంగా ఉన్నాయి. పోనీ సపోర్ట్ చేస్తున్నారు, ఒప్పుకుందాం. మీరు ఏం చెప్తే అదే. కాసేపు మిమ్మల్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటాం. మేం కాదు, మీరు కుక్కని కేసీ నాని, బొత్స సత్యనారాయణ, లేకపోతే అదే అంటున్నానండి. అంబటి అదే. రాంబాబు మాట్లాడుతున్నారు కదా. అదే కుక్కని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు అది పంది అంటే, ఈ గెలిచిన వాళ్ళంతా కూడా సిగ్గు శరం లేకుండా, కడుపుకి ఏం తింటున్నామో తెలియకుండా అది పందే అని ఏకీభవిస్తారా? అలాగే ఉంది చూస్తుంటే. రేపు పొద్దున నీ ఇంటికి ఎవరో ఒకళ్ళు నలుగురు ఐదుగురు తోలేసి, ఆడపిల్లల్లో లేకపోతే వేరే ఏదో విధంగా మనుషుల్ని, వీళ్ళంతా మీ అక్క చెల్లెళ్ళు అంటే వీళ్ళంతా మా అక్క చెల్లెళ్ళే అని చెప్పి ఇంట్లో పెట్టేసుకుంటారా? సిగ్గుందా అసలు ఆ పార్టీ వాళ్ళకి? ఇంకా ఏ మొహం పెట్టుకుని రోడ్డు మీదకి వస్తారండి? అంటే మావికంలో మీకు వ్యూహం అర్థం కావట్లేదు, అందుకే మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అవును, ఆయనకి ఏమర్థమైందో చెప్పమనండి. పోనీ ఆయనకి ఏమర్థమైందో చెబితే మాకేం అర్థం కాలేదో చెబుతాం. మాకు అర్థమైంది మచిలీపట్నం, మా విజయవాడ, గుంటూరు, ఈ మొత్తం తీసి కలిపానని చెప్తున్నాడు కదా. అది నేను మీకు అంతకు ముందు ఒకసారి చెప్పా. ఆయన ఎవరో ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాలో వాడు కిమ్ము, వాడు కిమ్ అయితే వీడు జన్ను, అట్లా ఉంది పేర్లు. జన్నా ఇంత ఆయన కిమ్ము, ఈయన జన్ను, ఈ రెండు కలిపితే కిమ్ జన్ను, ఈ రెండింటినీ కలిపి మేళ నుంచి గ్రైండర్లో వేసి రుప్పితే మావిగన్ను. సో మావిగానికి అర్థం అదనమాట. అదే కదా, అదిరిపోరా? ఈయన చెప్పే అన్ని అబద్ధాలేనండి. ఒక్కటి నిజమైంది ఏంటో చెప్పమనండి. నిజంగా ఈయనకు కృషి, పట్టుదల. ఆయన చెప్తాడు ఆ మిథున్ రెడ్డి ఎవరో పార్లమెంట్ లో రైతుల గురించి పట్టించుకోవాలంట. వీళ్ళన్ని రోజులు ధర్నాలు చేసి రోడ్ల మీద పడి అమరావతి రైతులు రోడ్ల మీద అన్నం వండుకుంటుంటే అన్నంలో మట్టి పోసి గర్భిణీ స్త్రీలను తన్ని, ఇలాంటి వెధవలు మళ్ళీ రైతుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి వెళ్ళమనండి అమరావతి. నిజంగా మనకి కలియుగం కాబట్టి ఇది. అంతకుముందు కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ రాక్షసులు అనేవాళ్ళు ఉంటే నెత్తి మీద 2 కొమ్ములు, ఇంత జుట్టు, ఇంత పళ్ళు, ఓహో వీడు రాక్షసుడు రా అనుకునేవాళ్ళం. ఇప్పుడు కలియుగంలో మోడర్న్ రాక్షసులు ఎవరయ్యంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంత దారుణంగా ఉన్నారు. కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేదా మిథున్ రెడ్డి గారు కానీ మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ జరుగుతుందానికి వ్యతిరేకం అని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సార్, అమరావతికి వ్యతిరేకం కాదు అన్న వాళ్ళు ఎస్ అని చెప్పడానికి వచ్చిన మాయరోగం ఏంటి? ఒకే ఒక పార్టీ, ఒక్క వైసీపీ మాత్రమే, తెలుగు వాళ్ళు మాత్రమే అగైనెస్ట్ గా వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళకి అమరావతి మీద ప్రేమ ఉందా? రాజధాని మీద గౌరవం ఉందా? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ రాజధాని, చెన్నైలో ఉంటే చెన్నై రాజధాని, తాడేపల్లిగూడెంలో ఉంటే తాడేపల్లిగూడెం రాజధాని, బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని. అంటే ఎన్ని రాజధానులు పెట్టుకోవాలి? నాకు అర్థం కాలే. రాజ్యాంగంలో లేదు. చిత్రం ఏంటంటే రాజ్యాంగంలో దరిద్రం వదిలిపోయేది. రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఏమి లేదండి.
ఏమి లేదు చెప్పండి రాజ్యాంగంలో. రాష్ట్రానికి జ్యుడిషియరీ లేదా? ఉమ్. ఏమండి? రాష్ట్రానికి జ్యుడిషియరీ రాజధాని లేదా? ఉండవు లేదు, ఓన్లీ రాజధాని ఉండేది దేశానికి తప్ప రాష్ట్రాలకు ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం. ఆయన రాజ్యాంగం అదంతా మామిగళ్ళు కాబట్టి ఆయన రాజ్యాంగంలో ఉంటుంది. ఆయన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తాడా? నేను ఎప్పుడూ వినలా. ఇది ఏమైనా ఆయన పార్టీని ఇన్నాళ్ళు ఎవరో నాశనం చేస్తున్నారని అనుకున్నా గానీ ఈయన తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు రాని భాషల్లో కొత్త భాషలు కనిపెట్టి ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇకపోతే బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎంత సీనియర్ రాజకీయ నాయకుడో మనకు తెలుసు. ఆయన కూడా అలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కొడతాడని భయమా, తిడతాడని భయమా? ఇవి వేరే పార్టీలోకి వెళ్ళలేము, ఉన్నా సచిన ఇదే పార్టీలే, ఆడే చెప్తే అది విందాంలే అని చెప్పి తెగించేశారా? ఏంటంటే ఇది? ఇక మళ్ళీ అయితే రాదు. ఆయన 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 పార్టీ ఈసారి ఒక సీటు కూడా రాదు నాకు తెలిసి. ఆయన మనసులో ఎట్లా చెప్తున్నారు? ఏమండి? నాకు తెలిసి మీరు ఏం చెప్పారంటే ఒక 5-6 నెలల క్రితం జగన్ అరెస్ట్ నేను నెల క్రితం ఏం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పా. అవును. ఖచ్చితంగా అవుతారు. ఏది కాస్త జనవరి ఓపిక పట్టండి. ఏదో డెడ్ లైన్ పెట్టారు కదా మీరు, ఏప్రిల్లో జనవరి ఏదో అప్పుడు పెట్టినట్టు. పెట్టామో అప్పుడు కుదరలేదు ఆయనకి, ఈసారి బాగా కుదిరింది. ఆ. కాస్త ఓపిక పట్టండి, ఒక 3-4 నెలలు ఓపిక పట్టండి, డెఫినెట్ గా అయిపోతాయి. డౌటే లేదు అందులో. ఏది ఏమైనా ఈ ట్రోలర్స్ కి మాత్రం పండగ అండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన ప్రెస్ మీట్ ఏముందిలే, రికార్డెడ్ మీట్. రికార్డెడ్ మీట్ ఎప్పుడు పెట్టినా ఎక్కువగా చూసేది ఎవరైనా అంటే 900 మంది ఎంతమందో చూస్తారు ఆయన లైవ్ పెడితే. ఇది రికార్డెడ్ లో ఎక్కువగా చూసేది మీమర్సే. ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఆడుకోవచ్చు, ఎక్కడ పిండచ్చు, ఎక్కడ నలపచ్చు, ఎక్కడ కొరకచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళ పేటీఎం వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఏమనుకోవాలండి? చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అండి. ప్రస్తుతం ఆయన 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి చెప్తున్నారు. ప్రతిపక్షంలో కాదు, విపక్ష నాయకుడు. అయితే ఆయన వాళ్ళ అనుచరులు ఏం చెప్తున్నారంటే మచిలీపట్నం, విజయవాడ అలాగే గుంటూరు మధ్యలో ఒక కారిడార్ పెడితే 20,000 కోట్లకి మీకు రాజధాని అయిపోతుంది అని అంటున్నారు. 2 లక్షల కోట్లు ఎందుకని అని చెప్పి అంటున్నారు. మరి అసెంబ్లీలో ఎందుకు చెప్పాడండి 30,000 ఎకరాలు కావాలని? ఇంకా ఎక్కువ తీసుకోమని ఆయన చెప్పిందేగా. అదే అసెంబ్లీలో అమరావతిని మేము ఏకీభవిస్తున్నామని చెప్పింది ఆయనేగా. అవును. ఇప్పుడు మరి ఏది బేస్ లో తీసుకోవాలి? ప్లాన్ బి. ప్లాన్ బి అంటే విజయవాడను గుంటూరు ఆ రెండు సిఆర్డిఏలో ఉన్నాయిగా. సిఆర్డిఏలో ఉండగా నీకు మళ్ళీ విజయవాడ గుంటూరు ఎందుకు? అంటే మచిలీపట్నం కలపమని చెబుతున్నాడు ఆయన. అబ్బా, మచిలీపట్నం మళ్ళీ డెవలప్మెంట్ అవ్వకుండా ఏమి ఉండదు, అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే ఈయన మాట్లాడేది చాలా మంది, నేను మొన్న మధ్య ఒకటి రోజు చూశాను, ఈయన మందులు వేసుకుని మాట్లాడుతున్నాడా, మందులు లేకుండా మాట్లాడుతున్నాడా? ఆయన అసలు అది చేసుకోడేమో అనిపిస్తుంది. మందులు కాదండి, అది అహంభావం, అహంకారం. నేను ఇది చెప్తే అది వినాలి. ఇంతవరకు పార్టీ ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని సమీక్ష లేకుండా నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, ఈయన జోబులోంచి ఏమైనా ఇచ్చాడా? ఈవీఎంలు, ఈవీఎంలు, మళ్ళీ ఈవీఎంలు లోపాలు. అంతకు ముందు 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు కనపడ్డా, ఇప్పుడు 11కి పడిపోయిన తర్వాత ఈవీఎంలు కనపడ్డాయి. ఏంటంటే ఇక కొన్ని రోజులు పడితే ఒక మాస్టర్ పీస్ లాగా కామెడీ పీస్ అయిపోయారు కూడా. కానీ ఎంతో మంది రైతులు ఆత్మహత్యల వల్ల కానీ, వాళ్ళు చేసిన దీక్షల వల్ల కానీ, వాళ్ళు కృషి చేసి శ్రమించి కష్టపడి సంపాదించినటువంటి అమరావతి క్యాపిటల్ ఈ రోజున చాలా ఆనందంగా ఉందండి నాకైతే.
చాలా ఆనందంగా ఉంది. గూగుల్లో కావాలని నేను కొట్టి చూసా, వాట్ ఇస్ ద క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అమరావతి అని వచ్చింది. ఓ అవునా? ఇంద్రనగర్. ఉమ్, జస్ట్ ఇప్పుడు ఇందాక ఒక గంట క్రితం చూసా. ఓకే. ఇంద్రుడి అంటే నగరం. అంటే కొంతమందికి మావిగానని వస్తుందంట మరి. ఆ మావికని వస్తుందంటే పేటీఎం బ్యాచ్లకి, బొత్స సత్యనారాయణ గారికి, అంబటి రాంబాబు గారికి, మిథున్ రెడ్డి గారికి, యదవులందరికీ వస్తుంది. ఉమ్, మనకి మాత్రమే వాట్ ఇస్ ద క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే హ్యాపీగా అమరావతి. జీవితంలో మళ్ళీ వైసీపీ అనేటువంటిది రాదు, రావాలని ప్రయత్నించినా కుదరదు, చాలా కష్టం. ఈసారి పాదయాత్ర చేస్తా, పరిగెత్తుకుంటూ వస్తా, నడుచుకుంటూ వస్తా అన్నా కానీ జనం కొట్టిన చోట కొట్టకుండా కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రహస్థితి గురించి మాట్లాడి అలా డిసైడ్ అయ్యారా, లేదంటే ప్రజల్లో ఉండేటువంటి భావాలను అర్థం చేసుకుని మీరు ఆ విధంగా చెప్తున్నారా మళ్ళీ రాడండి? 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా సిఎస్ఆర్ గారు. ఉమ్, ఒక్క ప్రాజెక్టు తెచ్చారా? ఒక ప్రాజెక్టుని కంప్లీట్ చేశారా? ఒక రోడ్డు కరెక్ట్ గా వేశారా? ఉమ్. ఒక మంచి పని ఏమన్నా చేశారా? గట్టిగా ఒక 4 చెప్పమానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 నాలుగు. సంవత్సరాలు చేసిన మొత్తం నేనే చేసిన. ఏం చేశారు? పోలవరం కూడా మళ్ళీ మొన్న కంప్లీట్ అయింది డయాఫ్రమ్ వాల్, అది కూడా ఈయనే కట్టించాడేమో. చెప్తున్నాడు కదా మొత్తం నేనే అని. జగన్మోహన్ అదే జగన్మోహన్ రెడ్డి గారే కట్టించారు పాపం డయాఫ్రమ్ వాల్ కూడా. ఉమ్, మోడీ గారికి ఫోన్ చేసి చెప్పకపోయినట్టుంటే పాపం ఆ అమరావతి కూడా బిల్ పాస్ చేసి ఉండేవాళ్ళు కాదేమో. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ నేనే తీసుకొచ్చానని చెప్తున్నాడు కదా. అప్పుడు ఎందుకు చేయాలా? అంటే అప్పుడు ఊళ్ళో ఫోన్లో మాట్లాడి పెండింగ్ లో పెట్టారా? అవును, అదే నేను చెప్తున్నాడు. ఈసారి రాను, నేను ఈసారి రాను, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను అవకాశం, ఆయన వచ్చినప్పుడు మీరు రండి అని చెప్పి ఈయన ఫోన్లో పెండింగ్ లో పెట్టలేట్లేదు. ఈ ఎల్లి మనం సరదాగా నవ్వుకోవడానికి, మాట్లాడుకోవడానికి పనికొస్తాయి కానివ్వండి. కానీ ఏ జనరేషన్ లో అయినా సరే, అమరావతి క్యాపిటల్ అది ఓకే, మావి గన్స్ అనేది కూడా ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒకవేళ వస్తే మావిగన్ అనేది రాజధానిగా ఒక బిల్లు చేస్తాడు అనేది మీకు అనిపించట్లేదా? ఎట్లా చేస్తారు? ఏంటండి బిల్లు చేయటం తమాషా అనుకుంటున్నారా? చట్టం చేయడం తమాషాలా? పార్లమెంట్లో అంత మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మీరు విన్నారు? ఆయన ఉంది ఏ సభల్లో అయితే మీరు చట్టం చేశారో అదే సభల్లో ఎందుకు చట్టాన్ని మళ్ళీ కొత్త చేయకూడదు, ఇది రద్దు చేశానని చెప్పి అంటున్నాడు కదా. ఏ సభల్లో చేశారండి చట్టం? లోక్సభ రాజ్యసభలో చేశారు కదా. ఆ లోక్సభ రాజ్యసభలో ఈయన చట్టం చేయాలంటే ఏం కావాలి? మళ్ళీ అంత మెజారిటీ ఉండాలా? లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి 25కి 25 ఎంపీలు, మాకు కూడా ఈసారి 25కి 25 ఎంపీలు ఇవ్వండి, మార్చేస్తాను, మావిగాని తీసుకొస్తానని చెప్తాడు. ఇవ్వాలిగా, 25కి 25 ఎంపీలు ఇవ్వాలి. ఈసారి స్థానాలు పెరుగుతున్నట్టున్నాయి అసెంబ్లీలో. 151 కాదు, 200 స్థానాలు నాకే ఇవ్వండి అంటాడు. అవన్నీ ఇచ్చి ఈయన వచ్చి చట్టాన్ని చేసి పార్లమెంట్లో పెట్టి రాజ్యసభలో పెట్టి 15 తరాలు వెళ్ళిపోద్ది. 16వ తరంలో ఆలోచిద్దాం. ఈయన వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీరు మళ్ళీ వస్తే అదో క్వశ్చన్ మళ్ళీ బాగా ఇక్కడ. ఆయన రాడు, వైసీపీ భూస్థాపితం. వీని పక్కన ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఏ పార్టీలోకి వెళ్ళినా ఎవరు రానిరు కాబట్టి చచ్చినట్టు ఇక్కడే పడ్డారు, ఈ వైసీపీలోనే ఉన్నారు. మీరు రారని గట్టిగా చెప్తూ ఉన్నారు, కానీ ఇండస్ట్రీస్లో వాళ్ళు పెట్టేటువంటి మీరు భయపడిపోయి రావట్లేదు కదా. ఈవెన్ టెండర్లు పడుకోవడానికి కాంట్రాక్టులు కూడా రావట్లేదు కదా. అదే ఆయన పెట్టిన టెండర్స్ రాకపోవడం, ఆయన వల్ల రాకపోవడం అదేం లేదు కానివ్వండి. ఇక వస్తారండి అందరం. ఇన్నాళ్ళు భయపడ్డారు. ఏంటి నెక్స్ట్? ఈయన 5 ఏళ్ళు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, వాట్ నెక్స్ట్ అనేది ఒక క్వశ్చన్ అనేటువంటిది సహజంగా
ఉమ్, ఏ ఇండస్ట్రీ వాడికైనా ఉంటుంది, ఎందుకంటే అంతకు ముందు ఈయన పరిపాలన చూశారు కాబట్టి. ఉమ్, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఓకే. రీజన్ ఏంటంటే ఈయన గొయ్యిని ఈయనే తవ్వేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొయ్యిని ఆయనే తవ్వేసుకుంటున్నాడు. ఎంతలా తవ్వుకున్నాడంటే ఇక మళ్ళీ నిచ్చినేసుకున్నా కూడా పైకి ఎక్కలేనంత స్టేజ్ దాకా వెళ్ళిపోయాడు. అని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నేను కళ్ళు మూసుకున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మనం 3వ సంవత్సరం నేను దిగుతాను, సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నాడు కదా. అవునవును, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇక 3వ సంవత్సరం నుంచి కళ్ళు మూసుకోవడం అలవాటు అయిపోతుంది, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తగినట్టుంటుంది. ఈ ఇలాంటి పోస్కోల్ కబుర్లు ఏమైనా చెప్పచ్చండి. మరి వెళ్ళిపోయారుగా ఆయన తాడేపల్లిగూడెం నుంచి, మరి బెంగళూరు ఎల్లంకాకి ఇది ఏదో ఆ టైంకి రావటం, ఏ మీటింగ్ పెట్టడం, పనికి మాలిన మీటింగ్. అక్కడ పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతోంది, అదే టైంకి ఈయన ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ఉమ్, ఏదో ఒకటి చెప్పాలి, సొల్లో ఏదో సోదో ఏదో ఒకటి చెప్పాలి. అది ఎట్లాగో రికార్డెడే. ప్రెస్ మీట్లు అంటే ప్రతి ఒక్కరిని పిలిచి కూర్చోబెట్టి చెప్పింది ఏం కాదు అది. ఉమ్. ఇవన్నీ జరిగే పనులు కాదులేండి. చెప్పండి. ఏంటి అమరావతి భవిష్యత్తు ఏంటి చెప్పండి మీ జ్యోతిష్యం ప్రకారం. అమరావతి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా యువత బాగా పైకి వస్తారు, అవకాశాలు లభిస్తాయి, అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఇది వరకు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆయన బంధ ఎవడొస్తాడు ఇక్కడికి దూరం అనుకునేవాడు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఉమ్, చెట్టు వేయంగానే వెంటనే ఫలాలు రావు కదండి. ఇట్ విల్ టేక్స్ టైం. ఓకే. డెఫినెట్ గా హైదరాబాద్కి మించి ఉంటుంది ఆ ఫలం అనేటువంటిది. నాకు తెలిసి కొద్ది రోజులు పోతే హైదరాబాద్ నుంచి ఇటువైపు వచ్చి ఉద్యోగాలు చేస్తారేమో, అది కూడా అనుకోవచ్చు. ఓ, ఇటు వస్తారు, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎందుకు మనం సొంత ప్లేస్ లోనే ఉంది కదా అని. నాకు తెలిసి చాలా అద్భుతంగా ఉంటుందండి, దేనికి దిగులు పడాల్సిన అంటే మీరు అమరావతి అఘోరా పీఠాధిపతిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించినటువంటి టైం చూసి చెప్తున్నారా, లేదంటే జనరల్ గా చెప్తున్నారా? అమరావతిని రాజధానిగా ప్రకటించింది ఇప్పుడు కాదు కదండి. అఫీషియల్ గా రికార్డులు ఇప్పుడే కదా. లాస్ట్ టర్మ్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక్కడ ఇంద్రుడు పరిపాలించిన నగరం అండి అది అమరావతి. ఉమ్, అందులో అమరలింగేశ్వరుడు ఉన్నాడు, దుర్గా మల్లేశ్వరుడు ఉన్నాడు, ఉమ్, గలగలా పారుతున్న కృష్ణమ్మ తల్లి ఉంది. ఇంతమంది ఉండంగా ఎవరి కళ్ళల్లోనూ కంటి చుక్క నీరు కూడా రానిది ఎవరికి. ఓ, ఒక 5 ఏళ్ళు ఎందుకు రానిచ్చిందంటే ఉమ్, వీళ్ళని ఇబ్బంది పెడితే ఉమ్, తట్టుకుంటారా లేదా. ఉమ్, పరీక్ష అందరికీ ఉంటుంది కదా. ఒక చిన్న కథ చెప్తా, ఒక చిన్న కథ. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడు, లేకపోతే 5 నెలల పిల్లవాడు, 6 నెలల పిల్లవాడు పొరపాటున ఏడ్చాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అరే ఏడ్చేటప్పుడు ఆడి మూతి చూడు ఎట్టా ఉందో, ఎంత ముద్దుగా పెట్టాడు, ఓమ్మా ఓలమ్మా అని మాట్లాడుతూ ఏడు పాపతో. కాడిలాగా వయసు వచ్చిన తర్వాత ఏడ్చాడు అనుకోండి, ఏడవలేదు, లోపల కుమిలిపోవాలి. ఈయన లోపల కూడా కుమలట్లా, ఉమ్. బయటిగా ఏడుస్తున్నాడు. ఈ ఎవరు ఓదారుస్తారు జనాలు? ఆయన ఓదార్చుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మావి గన్నులు అంటుంది. ఓకే. చెప్పండి ఏంటి, ఏంటేదో మీరు